బంగ్లాదేశ్లో హిందువులపై అతి కిరాతకంగా దాడులు చేస్తున్నారు. మైనింగ్ సింగ్ డివిజన్లోని బాలుకాలో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని కొట్టి చంపారు. మహమ్మద్ పవక్త గురించి అభ్యంతర వ్యాఖ్యలు చేశాడంటూ నింద వేసి దారుణంగా కొట్టి చంపారు. అయితే ఈ హత్య తర్వాత మరికొన్ని నమ్మలేని నిజాలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. హత్యకు గురైన దీపు చంద్రదాస్ స్వరాష్ట్రం పశ్చిమ బెంగాల్. అతని పూర్వీకులు చాలా కాలం కిందటే బంగ్లాదేశ్కు వలస వెళ్లారు. బాలుకాలో ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో దీపు చంద్ర పనిచేస్తుండేవాడు. మృతుడి 25 ఏళ్లు దీపు చంద్ర దాస్గా గుర్తించారు. ఈ ఘటన బంగ్లాలో మైనారిటీల భద్రత, ముఖ్యంగా హిందువుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఈ ఘటనపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం కూడా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇక ఈ ఘటనలో 7గురిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే హత్యకు ముందు దీపు చంద్రదాస్ పోలీస్ కస్టడీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మథోన్మాద మూక పోలీస్ స్టేషన్ నుంచి అతన్ని తీసుకెళ్లి దాడి చేసి చంపిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి బయటకు ఎలా వెళ్లాడు, ఎవరు తీసుకెళ్లారనేది ఆశ్చర్యంగా మారింది. అయితే బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత తస్లిమా నస్రీన్ దీనిపై ఒకంత క్లారిటీ ఇచ్చారు. ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. దాస్ పోలీస్ కస్టడీలో ఉన్నట్లు ఈ వీడియో చూపిస్తుంది. ఇక ఈ దాడి వల్ల పోలీసులు పాత్ర కూడా ఉండవచ్చనే అనుమానాలు బలపడ్డాయి. ఇక పోలీసులు సపోర్ట్ లేనిది దీపు చంద్ర దాస్ బయటకు ఎలా వెళ్తాడు అని అంటున్నారు. దీపు పోలీసులకు ఏం జరిగిందో చెప్పాడు. తాను నిర్దోషినని, ప్రవక్త గురించి తాను ఎలాంటి వ్యాఖ్య చేయలేదని, ఇదంతా తన సహోద్యోగి చేసిన కుట్ర అని చెప్పాడు. పోలీసులు సహోద్యోగిని విచారించలేదు అని తస్లిమా తన పోస్టులో వ్యాఖ్యానించింది. పోలీసుల్లో కూడా చాలా మంది జిహాద్ పట్ల అభిమానంతో ఉన్నారని ఆరోపించింది. ఇక ఈ జిహాదిస్టుల ఉత్సాహం కారణంగానే వారు ఆ మతోన్మాదులకు దీపును అప్పగించారా? జిహదిస్టు ఆందోళనకారులు పోలీసులను పక్కకు నెట్టి దీపును పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లారా? దీపును కొట్టి ఉరితీసి దహనం చేస్తూ జిహదిస్టులు పండగ చేసుకున్నారని ఆమె పోస్ట్ చేసింది. మొత్తానికి ఒక దేశంకి బతుకు తెరువుకు వెళ్లిన ఒక వ్యక్తిని ఇలా కొట్టి చంపడం మాత్రం హేయమైన చర్య. అదే ఇండియాలో ఉన్న బంగ్లాదేశీలను మనం చంపాలంటే చంపలేమా? కానీ అది మన భారతీయ సంస్కారం కాదు. కానీ అదే బంగ్లాదేశ్లో ఒక మైనారిటీ ఇక హిందువును ఊచుకోత కోయడం చర్చించాల్సిన విషయం. ఇక ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన భారత కేంద్ర ప్రభుత్వం ఆ దేశ విదేశాంగతో మాట్లాడి నిందితులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇక బంగ్లా ప్రభుత్వం ఇలాంటి నిందితులను ఎలా శిక్షిస్తుందో చూడాలి.